హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము చాప్టర్ నంబర్ 16 దైవాసుర సంపద విభాగ యోగము చర్చిస్తున్నాము. సో అందులో ఆల్రెడీ ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ జరిగింది. ఎక్కడైతే ఎక్కడైతే ఈ గుణాల గురించి, ఇంకా ఒక రకమైన గుణాలు ఎందుకు వస్తాయి, సంస్కారాల గురించి మనం మాట్లాడాము. ఇంకా వి డిస్కస్డ్ అబౌట్ మెనీ అదర్ థింగ్స్. సో ఇవాళ మనం మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో 16వ అధ్యాయము, మొట్టమొదటి అంటే ఫస్ట్ 3 శ్లోకాలు కంబైన్ అయి ఉన్నాయన్నమాట. దాని గురించి ఇవాళ మనం చర్చిస్తాం. ఆ శ్లోకం ఆల్రెడీ చదివాము. సో ఇప్పుడు మనం దాని మీనింగ్ మనం అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. సో ఈ శ్లోకంలో శ్రీ భగవాన్ ఉవాచ, ఫస్ట్ పార్ట్ చూద్దాం. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. సో ఇవి కొన్ని దైవీ గుణాలు, 2 రకాల గుణాలు, దైవీ గుణాలు, అసుర గుణాలు. సో దైవీ గుణాల గురించి ఇక్కడ వర్ణన వస్తుందన్నమాట ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్లోకంలో. సో ఇందులో ఒక్కొక్క గుణం గురించి మనం చర్చిద్దాం. మనం చాలా డీప్గా వెళ్ళము, అట్ ద సేమ్ టైం మీద మీద కూడా చూడము. వి విల్ ట్రై టు అండర్స్టాండ్ ప్రత్యేకమైన ఇంపార్టెంట్ గుణాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కొంచెం ఎక్కువసేపు చర్చిద్దాం. బట్ అదర్వైజ్ వీ కెన్ జస్ట్ ఆల్సో డిస్కస్ లిటిల్ బిట్. సో మొట్టమొదటిది చాలా చాలా ఇంపార్టెంట్, అభయం. సో అభయం అనేటటువంటి గుణం ఏదైతే ఉందో అది ఒక దైవీ గుణం అన్నమాట. ఎందుకంటే ఎవరైతే రాక్షస స్వభావం యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భయంతో బ్రతుకుతారు. ఎస్, ఎందుకంటే భయం ద్వితీయ అభినివేశత స్యాత్ ఈశామపేతస్య తత్ విపర్యయ అని భాగవతం చెప్తుంది. ఎప్పుడైతే ఒక జీవాత్మ, ఒక వ్యక్తి తనని ఆత్మ కాకుండా శరీరంతో గుర్తిస్తాడో అక్కడ తన భయం అనేది స్టార్ట్ అవుతుంది. భయానికి మూల కారణం ఏంటి? దేహాత్మ బుద్ధి అని భాగవతం చెప్తుంది. సో ఒక వ్యక్తి భయపడతాడు ఎన్నో విషయాలను తీసుకొని, అవునా? సో నా దగ్గర ఉన్న డబ్బంతా పోతే నేను ఎలా తింటాననే భయం ఉండొచ్చు, కుటుంబ సభ్యులకి ఏమైనా అయిపోతే ఏంటి అని భయం ఉండొచ్చు, నేను చచ్చిపోతే ఏంటి అనే భయం ఉండొచ్చు, నాకేమైనా రోగం వస్తుందా, క్యాన్సర్ వస్తే ఏంటి అని భయం ఉండొచ్చు, లేకపోతే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంది అది పాడైపోతుందని భయం ఉండొచ్చు. సో ఇవన్నీ భయాలు కూడా ఈ దేహంతో సంబంధించినటువంటిది. ఆత్మకి ఎటువంటి భయం ఉండదు, ఎందుకంటే ఆత్మ సచ్చిదానందం. భయమైన దానికి స్పేస్ అక్కడ లేదు. సో ఎంతవరకైతే మనం ఆత్మస్థాయిలో ఉంటామో అంత అభయాన్ని మనం పొందుతాము, ఎంతవరకైతే మనము శారీరక స్థాయిలో ఉంటామో అంత భయాన్ని మనము పొందుతాము. సో దానికి సింప్లిస్టిక్ పాయింట్ ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రభుపాదుల వారు ఈ అభయం అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సన్యాసి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓకే, సో ఒక సన్యాసి ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటాడో తను చాలా అభయంతో కూడి ఉండాలి. ఎందుకంటే సన్యాసం అంటే యు ఆర్ సోషల్లీ డెడ్. సోషల్లీ డెడ్ అంటే సామాజిక పరంగా మీకు ఎటువంటి సంబంధాలు, మీ యోగక్షేమాలు అడిగేవాళ్ళు, మీరు బాగున్నారా, తింటున్నారా, తినడానికి తిండుందా, ఉండడానికి ఇల్లుందా, మీకు ఏమైనా డబ్బులు కావాలన్నా ఎటువంటి సపోర్ట్ ఉండదు సన్యాసికి. మిగతా ఆశ్రమాలలో దెర్ ఇస్ సపోర్ట్. సో ఆ విధంగా ఒక వ్యక్తి సన్యాసం తీసుకుంటున్నాడంటే తను పూర్తిగా అభయంతో కలిగి ఉండాలి, అదర్వైజ్ ఈ కెనాట్ టేక్ సన్యాస్.
ఇంకా ఎవరికైతే పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటుందో, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ కృష్ణుడు నన్ను కాపాడతారు, నేను కేవలం ఆయన ఆశ్రయాన్ని తీసుకొని బ్రతుకుతాను అనేటటువంటి వాడు ఖచ్చితంగా అభయాన్ని పొందినట్టు లెక్క. అభయం అనేది ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా, నాకు మంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు పెన్షన్ వస్తుంది 1 lakh rupees per month, నాకు టెన్షన్ లేదు, ఇది వేరే రకమైనటువంటి ఒక భ్రమ. ఇక్కడ ఉండేటటువంటి పెన్షను, ఇక్కడ ఉండేటటువంటి శాలరీ, ఇక్కడ ఉండేటటువంటి ఆస్తి, ఇదంతా కూడా యాక్చువల్గా మన భయాన్ని దూరం చేయరాదు. ఎంతో ఎంతో డబ్బు కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు రేయింబగళ్ళు భయంతో బ్రతుకుతున్నారు. పెద్ద బిజినెస్ మ్యాన్ ఎప్పుడు టెన్షన్లో ఉంటాడు, నెక్స్ట్ నాకు రైవల్ ఎవరైనా వస్తారా, ఎస్ మంచి మంచి కంపెనీలు మునిగిపోయాయి, రైట్. సో ఆ విధంగా ఎవ్రీ వన్ ఇస్ యాంగ్షియస్. సో అసలైన అభయం ఎప్పుడు వస్తుంది? భగవంతుడి శరణాన్ని మనము అహైతుకి అప్రతిహత నిజాయితీతో తీసుకుంటాము ఎప్పుడో, కృష్ణ కేవలం నువ్వే నాకు ఒక ఆశ్రయము, నాకు మీరు తప్ప ఎవరు లేరు. ఆ ఆ యొక్క చిన్న ఆ యొక్క ఫీలింగ్ నిజంగానే ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు నిజంగా మనకు అభయం వస్తుందండి. అప్పుడు అటువంటి డివోటీ జీవితంలో దేనితో కూడా భయపడడు. అర్థమైందా? సో ఇది అభయానికి సింపుల్ ఫార్ములా. ఇంకా మీరు చూస్తే ఇంట్రెస్టింగ్గా కృష్ణ చైతన్యంలో మూల భావమే ఇది. ఇది సపరేట్గా నేర్పించేటటువంటిది కాదు. కృష్ణ భక్తి అంటేనే శరణాగతి. శరణాగతి అంటేనే ఫుల్ శరణాగతి, హాఫ్ కాదు. ఫుల్ అంటే ఏంటి? ఏదేమైనా కానివ్వండి, మిమ్మల్ని మీ భక్తిని మాత్రం నేను ఎప్పుడు కూడా వదలను. తత్తేనుకంప సుసమీక్షమాణు భుంజానమేవాత్మకృతం విపాకం. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, తత్తేనుకంప సుసమీక్షమాణు. కృష్ణ మీ యొక్క కృప కోసం నేను ఎదురు చూస్తాను జీవితాంతం. అది ఎప్పుడొచ్చినా పర్వాలేదు, ఇవాళ వచ్చినా రేపు వచ్చినా అసలు రాకపోయినా పర్వాలేదు, నేను ఎదురు చూస్తాను. ఇంకా ఎదురు చూసే ప్రాసెస్లో నాకు ఎన్నో రకాల దుఃఖాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే భుంజానం ఏవ ఆత్మకృతం విపాకం. నేను పూర్వంలో చేసిన కర్మల వల్ల నాకు ఎన్నో ఎన్నో దుఃఖాలు అనుభవించాల్సి వస్తున్నాయి. అవన్నీ వస్తున్నప్పటికీ హృద్ వాక్ వపు, నా మనసు, హృద్ అంటే హృదయం, వాక్ నా మాటలు, ఇంకా వపు అంటే శరీరం, ఈ మూడింటిని నేను మీ సేవలో ఉపయోగిస్తాను. ఈ మూడింటి ద్వారా నేను నీకు ప్రణామాలు చేస్తాను, మీ భక్తిని మాత్రం నేను వదలను కృష్ణ అని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నారు. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సరెండర్. సరెండర్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. ఇవాళ నాకు అంతా బాగుంది, థ్యాంక్ యూ కృష్ణ, మీరు ఎంత మంచివారు, నాకు కోరింది ఇచ్చారు. దట్స్ నాట్ సరెండర్. సరెండర్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్, రైట్. సో ఆ విధంగా ఈ భావన పెంపొందించుకుంటే మనం ఖచ్చితంగా అభయం మనకు దక్కుతుంది. ఎందుకంటే అభయ హస్తము కేవలం కృష్ణుడి దగ్గరే ఉంది. సోర్నో, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విల్ మూవ్ అహెడ్. సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే మన యొక్క అస్తిత్వాన్ని శుద్ధపరచడం. చాలా సింపుల్. సో జనరల్గా భౌతిక దేహం ఉన్న వాళ్ళు, వాళ్ళ అస్తిత్వం అశుద్ధమైనటువంటిది, ఒప్పుకుంటారా? అందుకనే భౌతిక దేహంలో ఉన్నాం. పర్ఫెక్ట్గా శుద్ధంగా ఉంటే మనం ఇక్కడ ఉండం కదా. పోయిన జన్మలోనే భగవద్ధామానికి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ ఇక్కడ జన్మం ఎత్తాము, ఈ శరీరం వచ్చింది అంటే ఏదో ఒక భౌతిక ఆసక్తుల వల్లే మనం పుట్టాము ఇక్కడ. చాలా సింపుల్. ఈ భౌతిక జగత్తులో మనం ఎందుకు శరీరాలు తీసుకుంటూ కంటిన్యూస్గా తిరుగుతున్నాం? ఆసక్తుల వల్ల. సింపుల్. అటాచ్మెంట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, రైట్. సో ఆ అటాచ్మెంట్స్ ఉన్నందువల్ల మనం పుట్టాం. సో ఆ అటాచ్మెంటే అశుద్ధమైనటువంటిది. అశుద్ధ పదార్థం ఏంటంది ఇక్కడ అని అంటే భౌతిక ఆసక్తి. అదే అందరికంటే పెద్ద అశుద్ధమైనటువంటిది అనమాట, అమంగళకరమైనటువంటిది. సో అది మనకు పోవాలి. సో మన యొక్క అస్తిత్వాన్ని మనం శుద్ధపరచుకోవాలి. ఇది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం. మానవ జీవితం ఇచ్చింది మన చిత్తశుద్ధి కోసం. ఒక కుక్క, నక్క, ఏనుగు ఇవి చిత్తశుద్ధి చేయరాదు, దానికి ఆ ప్రాసెస్ అప్లై అవ్వదు. ఎందుకంటే ఆ శరీరము ఇంకా ఆ మనోభావము సపోర్ట్ చేయదు. మానవ శరీరంలో చిత్తశుద్ధి చేసుకోవచ్చు, ఏది మంచి ఏది చెడు తెలుసుకొని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయొచ్చు, పశువులు చేయరాదు. సో అందుకనే మన అస్తిత్వం శుద్ధం అవ్వడానికే మనకి ఎంత అద్భుతమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రభుపాదుల వారు ఇచ్చారు. అదేదో ఆయన సృష్టించిందని కాదు, శాస్త్రాల్లో ఉన్నది రిపీట్ చేశారు. ఇప్పుడు 4 నియమాలు అంటారు, ఇస్కాన్ వాళ్ళు నుండి 4 నియమాలు సృష్టించారంటారు. అరే ఇస్కాన్ వాళ్ళు కాదండి,
మీరు ఎక్కడి నుంచి వస్తుంది ఈ 4 నియమాలు ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేసి చెప్పండి. మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? కృష్ణ గురు పరంపర నుంచి కదా ప్రభుజీ. గురు పరంపర నుంచి ఓకే, కానీ శాస్త్రాల్లో దీని యొక్క వ్యాఖ్యానం ఉందా అని అడిగితే ప్రభుజీ శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడింది. ఏంటి, ఏమి ఇవ్వబడింది? ఆ ఇది నియమాల గురించి ప్రభుజీ. ఓకే, కెన్ యూ టెల్, ఐ మీన్ వర్స్ చెప్పకుండా ఆ వర్స్ మీనింగ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డూ యూ నో దట్? అంటే పరీక్షిత్ మహారాజు కలియుగంలో కలిదేవునికి వచ్చినప్పుడు చెప్తారు కదా ప్రభుజీ. ఏం చెప్తారు? ఇట్లా దీంట్లలో నేను కలిగి ఉంటానని చెప్తాడు. మద్యపానము, స్త్రీ అవేద్య స్త్రీ సాంగత్యము. మ్హూ. ఉమ్, ఓకే. 4 నియమాలు. మ్హూ. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ పర్టికులర్ ఆన్సర్. ఓకే, ఎనీవే, సో శ్రీమద్ భాగవతంలో ఈ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఇంకా ఇది మీరు ఎవరైనా చెప్తారనుకున్నాను, ఎవరు చెప్పలేదు. ధర్మానికి 4 కాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. కరెక్టా కాదా? సో ఈ 4 నియమాలు ఆ ధర్మానికి 4 కాళ్ళతో సంబంధించినవి. చాలా చాలా సింపుల్. సో శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటో 17 చాప్టర్ టెక్స్ట్ నెంబర్ 24లో వస్తుంది. తపః శౌచం దయా సత్యం, దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. అక్కడే 4 వచ్చేసాయి. ఇతి పాదః కృతే కృతాః అధర్మాంనస్ త్రయో భగ్నాః స్మయసంగ మదైస్తవ. సో ఈ 4 నియమాలు ఏవైతే ఉన్నాయో ఇది ధర్మానికి 4 కాళ్ళు. ఎస్, సో ఈ ధర్మానికి 4 కాళ్ళని కాపాడడానికి ఆ 4 నియమాలు పాటించాలి. రైట్. సో మద్యపానం చేయకూడదు. ఇది ఏ ధర్మం యొక్క కాళ్ళు కాపాడుతుంది చెప్పండి? సత్యం, శౌచం, దయా, తపస్యలో క్విక్. ప్రభుజీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా మళ్ళీ? సో మద్యపానం చేయకూడదనే నియమం ఉంది. ఈ నియమం పాటించడం ద్వారా ఏ ధర్మం యొక్క కాళ్ళని మనం కాపాడుతున్నాం? ఈ 4 తపస్య కాళ్ళల్లో ప్రభుజీ. నుంచి. తపస్య. తపస్య. అవైధ స్త్రీ సాంగత్యం, అవైధ పురుష సాంగత్యం చేయకూడదంటారు. ఇది ఏ కాలుతో సంబంధించింది? శౌచం ప్రభుజీ. శౌచం. ప్రభుజీ ఏ విధంగా శౌచం? అంటే శారీరకంగా మానసికంగా వేరే జెండర్ పట్ల ఒక రకమైన భావన ఉంటే అది అపవిత్రంగా ఉంటుంది కదా ప్రభుజీ వాళ్ళకి. సో ఇది అంతరంగ శౌచం. ఎస్. బహిరంగంగా ఒక వ్యక్తి మంచిగా స్నానం చేసి పౌడర్ వేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోవచ్చు, కానీ లోపల ఒకవేళ తనకి ఒక పరస్త్రీతో సాంగత్యం చేయాలనే కోరిక పుడుతుందనుకోండి, ఆ కల్మషం ఎక్కడుంది? లోపల ఉంది. ఎస్ ఆర్ నో? సో అందుకనే శౌచం ఉంటే ఇది ఉండదు. రైట్, ఆ విధంగా. ఇంకా దెన్ ఆబ్వియస్లీ మాంసాహారం తినకూడదు అని చెప్పారు. ఇది ఏ ధర్మం యొక్క కాళ్ళతో సంబంధించింది? దయా దయా ప్రభుజీ. ప్రభుజీ, దయా. హరే దయ. కృష్ణ. వెరీ గుడ్, కరెక్ట్. సో మీకు దయ ఉంటే మీరు ఎప్పుడు కూడా కోళ్ళని, మేకల్ని ఎప్పుడు కూడా చంపరు. అది కూడా నాలుక యొక్క టేస్ట్ కోసం. మీరు అడవిలో ఒకరు ఒంటరిగా మిలిగిపోయారు, తినడానికి ఏమీ లేదు, అప్పుడు చంపారంటే అది వేరే విషయం. అది వేరే కన్సిడరేషన్లో వస్తుంది. దానికి అంత పాపం అంటుకోదు. మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు, మీరు బ్లింకిట్ నొక్కితే అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ మీ ఇంటికి వస్తాయి. అయినా కానీ నేను కేఎఫ్సీకి వెళ్ళి తినాలి, లేకపోతే ఇది బిర్యానీ తినాలని అంటే దెన్ దాట్ ఈస్ గోయింగ్ టు కాస్ సిన్ఫుల్ రియాక్షన్. ఇట్స్ వెరీ క్లియర్. సో ఇంకొకటి ఏంటి? జూదం ఆడకూడదు. అది ఏ కాలుతో సంబంధించింది? సత్యసంధత ప్రభుజీ. ఎస్, పర్ఫెక్ట్. సో సత్యపరాయణులు ఎప్పుడు కూడా షార్ట్ కట్ తీసుకొని చాలా లోభంతో ఇతరులను మోసం చేసి డబ్బులు షార్ట్ కట్గా సంపాదిద్దామని ఎప్పుడు కూడా చేయరు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఎవరైతే బిజినెస్ లైన్లో ఉన్నారో ప్రత్యేకంగా, ఆర్ ఎనీబడి, మనం ఎప్పుడు కూడా ఏదో ₹1 ఎక్స్ట్రా సంపాదించాలని తప్పు చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ₹1 తక్కువ సంపాదించినా కానీ నిజాయితీతో సంపాదించాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డివోటీస్. సో ఒక డివోటీ ఒక రెస్టారెంట్ నడిపేవారు. అందులో ఆయన భక్తిలోకి వచ్చేదానికంటే ముందు నుంచి ఆ రెస్టారెంట్ చాలా చాలా ఫేమస్ అనమాట. మంచి పెద్ద బిజినెస్, కోట్ల రూపాయల సంపాదన ఉంది. అందులో వెజ్, నాన్ వెజ్ 2 అమ్మేవాడు. ఎందుకంటే ఆయన భక్తిలో లేరు, ఆయనకు తెలియదు. సో ఎప్పుడైతే భక్తిలో వచ్చారో, కంటి మేళ తీసుకున్నారో, దెన్ ఆయనకు అర్థమైపోయింది, అవగాహన వచ్చేసింది, నేను ఈ విధంగా నేను నడిపే హోటల్లో నాన్ వెజ్ సర్వ్ చేయడం అనేది మహాపాపం. ఎందుకంటే ఆ పాపం నాకు అంటుకుంటుంది, ఇంకా అందులో వచ్చి తినే వాళ్ళకు కూడా అంటుకుంటుంది. సో ఇమీడియట్గా దాన్ని వెజిటేరియన్ హోటల్గా మార్చేశారు ఆయన. ఓకే. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం ఆనియన్ గార్లిక్ ఈజ్ అలౌడ్. ఓకే, బిజినెస్ చేయండి, దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. బట్
యూ కెనాట్ సర్వ్ నాన్ వెజ్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆ విధంగా తనలో కొంచెం లాస్ వచ్చింది ఆయనకి చాలా, ఎందుకంటే అకస్మాత్తుగా కొంచెం డౌన్ అయిపోయింది. బికాస్ నాన్ వెజ్ కన్జ్యూమర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, మీకు తెలుసు మార్కెట్లో వెజ్ కన్జ్యూమర్స్ కనుక. ఇంకా జనరల్గా వెజ్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లోనే తింటారు వాళ్ళు చేసుకొని, కరెక్ట్. సో అయినా కానీ హీ వాజ్ వెరీ హ్యాపీ. పర్వాలేదండి, నేను పీస్ఫుల్గా పడుకోవచ్చు, రేపు నేను కృష్ణుడికి నా ఫేస్ చూపించవచ్చు. అవునా, ఇక్కడ సైడ్ బై సైడ్ తప్పులు చేసుకుంటూ నేను ఏం ముఖం చూపిస్తాను చెప్పండి కృష్ణుడికి? అలాంటి ఫీలింగ్ ఆయనకు కలిగింది. సో ఇట్స్ వెరీ జెన్యూన్ ఫీలింగ్. ఇలా ఉండాలి మనకి. సో ఇలా ఉంటేనే దెన్ వీ విల్ లివ్ విత్ అ గుడ్ స్టాండర్డ్ అండి. లేకపోతే కపటం వచ్చేస్తుంది, ఇంకా లోపల ఒకటి బయట ఒకటి అన్ని సీక్రెట్గా తప్పులు చేస్తూ మరియు డివోటీలాగా యాక్టింగ్ చేస్తూ ఇటువంటి బిజినెస్ ఎక్కువ రోజులు నడవదు, అండ్ వీ షుడ్ నెవర్ డూ దట్. సో ఇది సత్వ సంశుద్ధి. అర్థమైంది అందరికీ? మన అస్తిత్వాన్ని మనం శుద్ధపరచాలి, ఈ 4 నియమాలు పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మెయిన్ శుద్ధీకరణ వస్తుంది జపం ద్వారా, హరే కృష్ణ జపం ద్వారా, చేతో దర్పణ మార్జనం. సో ఇది 2 రకాలుగా శుద్ధీకరణ చేస్తుంది. ఒకటేంటంటే మన మనసులో ఉండే కల్మశాలను తీసేస్తుంది, ఇంకా మనం పూర్వంలో చేసినటువంటి పాపకర్మ ఫలాలు కూడా తీసేస్తుంది. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనం తం నమామి హరిం పరం. ఇది శ్రీమద్ భాగవతంలో లాస్ట్ శ్లోకం. నేను నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం, అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ఏంటి? నామ సంకీర్తనం. ఇది భాగవతం యొక్క కన్క్లూజన్ అనమాట లాస్ట్ శ్లోకంలో. సో అంత అద్భుతంగా చెప్పారు. సో ఇది కనుక మనం స్ట్రిక్ట్గా, ఇప్పుడు చూడండి ఇస్కాన్లో ఎవరైనా జాయిన్ అయినా మన ప్రోగ్రాంలలో తిప్పి మేము వాళ్ళని చాంటింగ్ దాకా తీసుకొస్తాం. మనం 18 days కోర్స్ చేస్తాం, డివైఎస్ ఎన్నెన్నో పేర్లు పెడతాం, కానీ లాస్ట్కి మనకి ఏం కావాలి? స్టార్ట్ చాంటింగ్. మాల తీసుకో, చాంటింగ్ చేయి. ఎందుకంటే అక్కడే శుద్ధీకరణ అవుతుంది. శుద్ధీకరణ అయితేనే గీత అర్థమవుతుంది, భాగవతం అర్థమవుతుంది, కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. సో అందుకనే వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్వ సంశుద్ధి అంటే అది. ఓకే, అది దైవీ గుణము మనందరిలో ఉండాలి. ఇంకా చైతన్య మహాప్రభుల వారు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంచారు ఈ రూలు. ప్రభుపాదుల వారు అగైన్ సన్యాసి ఎగ్జాంపుల్ ఇస్తారు. రైట్, ప్రభుపాద్ హిమ్సెల్ఫ్ ఇస్ అ సన్యాసి. సో ఇన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. దీనికోసం కూడా చైతన్య మహాప్రభుల వారు వారితో ఉండే పార్షదులు ఎవరైనా బ్రహ్మచారులు ఉండేవారు, అందులో ఒక చోటా హరిదాస్ అనే ఒక యంగ్ అబ్బాయి, తను ఒక బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నాడు. ఉండి కూడా అది కూడా తను ఏం పెద్ద తప్పు చేయలేదు. ఒక స్త్రీ ఇంటికి వెళ్ళారు, ఆవిడ కూడా కొంచెం వృద్ధురాలు. ఆ ఇంటికి వెళ్ళి ఈయన భిక్షం అడగడానికి వెళ్ళారనమాట. ఆ ఇంట్లో వేరే ఒక యంగ్ అమ్మాయి కూడా ఉంది. ఈయన కేవలం ఆమెను చూశాడు, ఏం చేయలేదు, కేవలం చూశాడు. ఆ విషయాన్ని చైతన్య మహాప్రభువు గమనించారు. ఇమ్మీడియట్గా ఆయనని గ్రూప్ నుంచి తీసేశారు. యూఆర్ అవుట్ ఆఫ్ కోర్ గ్రూప్. ఆ విధంగా ఎందుకంటే నువ్వు ఒక బ్రహ్మచారి అయ్యుండి ఒక పరస్త్రీని నువ్వు కామముతో కూడినటువంటి దృష్టితో చూస్తున్నావు. ఇంకా ఆయన ఏం చేయలేదు, కలియుగంలో చేసేస్తారు, అవునా కదా? సో కానీ అలా చేస్తే ఇది 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. చైతన్య మహాప్రభు వార్నింగ్ లేదు, డిస్కషన్ లేదు, యు ఆర్ అవుట్, దాట్స్ ఇట్. సో ఆ విధంగా చోటా హరిదాస్ చాలా బాధపడ్డాడు. సో అలా ఈ నెవర్ యాక్సెప్టెడ్ బ్యాక్ చోటా హరిదాస్. అలా చైతన్య మహాప్రభు చాలా చాలా స్ట్రిక్ట్ ఉంచారు. ఇంకా ఆయన సన్యాసి ఉన్నప్పుడు కూడా ఏ స్త్రీలతో కూడా క్లోజ్గా మాట్లాడడము ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ప్రణామం చేస్తే కూడా దూరం నుంచి ప్రణామం చేయాలి స్త్రీలు, అంత స్ట్రిక్ట్ ఉంచారు ఆయన. రైట్, దిస్ ఈస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒక సన్యాసి స్టాండర్డ్ ఎలా ఉండాలని చెప్పడానికి చేశారు. ఇది ఎక్స్ట్రీమ్గా అనిపించవచ్చు, ప్రభుజీ ఇదేంటి ప్రభుజీ కేవలం చూస్తే అలా చేసేసారు, మంచి ఫ్యూచర్ ఉంది ఆ బ్రహ్మచారికి, అలా మనం అనొచ్చు. కానీ కరెక్టే, తర్వాత ఉద్ధరించారు ఆయన్ని చైతన్య మహాప్రభు. ఆయన వదులుతారా? వదలరు. కానీ సమాజానికి నేర్పించడానికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో ప్రత్యేకంగా చైతన్య మహాప్రభుల వారు ఒక సన్యాసి స్త్రీలకు క్లోజ్ అవ్వకూడదు, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ చెప్పారు. సెకండ్, చాలా భౌతికవాదులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కల్మషం వీళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చాలా ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సో తన దగ్గర చాలా డబ్బు హోదా ఉంది, గొప్ప రాజు ఉండు, అండ్ చైతన్య మహాప్రభు సన్యాసి షుడ్ నాట్ క్లోజ్లీ ఇంటరాక్ట్ విత్ సచ్ పీపుల్. అది మన మనసుని పాడు చేస్తుంది. ఆ డబ్బు హోదా అదంతా చూసి మన మతి భ్రమింపబోయే అవకాశం ఉంటుంది. సో ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మహాప్రభులను కలవడానికి ఎంత తాపత్రయపడ్డారు, మీటింగ్ ఆప్షనే ఇవ్వలేదు. నువ్వు గొప్ప రాజువి, నేను సన్యాసిని, నేను మిమ్మల్ని కలవకూడదు. రాజు వచ్చి రిక్వెస్ట్ చేస్తే కూడా
యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత వీళ్ళందరూ ఎంతోమంది భక్తులు రిక్వెస్ట్ చేశారు, అరే ఆయన రాజే కానీ చాలా చాలా మంచి భక్తుడు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ప్రతాపరుద్ర మహారాజు జగన్నాథ రథయాత్ర స్టార్ట్ అయ్యే ముందు తను ఆ చీపిరి తీసుకొని క్లీన్ చేస్తారు, అంత గొప్ప రాజు అయినప్పటికీ. క్లీనర్స్ చేసే పని ఆయన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? లోకానికి చెప్తున్నాడు, నేను పెద్ద రాజుని అని అనుకుంటున్నారు అందరు, కానీ నా పొజిషన్ ఇది జగన్నాథుడి ముందు, నేను క్లీనర్ని. ఎందుకంటే జగత్తుకి నాథుడు జగన్నాథుడు, నేను కేవలం ఆయన దాసుడిని అని చెప్పడానికి. సో అంత గొప్ప భక్తుడు. అదంతా చూసి చైతన్య మహాప్రభుల వారు కొంచెం మనసు మార్చుకున్నారు. సో ఆ విధంగా ఫస్ట్ ఆయనను కలవలేదు డైరెక్ట్గా, వాళ్ళ బాబుని పంపారు, ఆయనను కలిశారు. సో ఆ విధంగా ఇట్ వాజ్ నాట్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత కలవడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రతాపరుద్ర మహారాజ్ తవ కథామృతం తాప్త జీవనం ఆ గోపీ గీతం పాడతారు. అది పాడితే మహాప్రభుల వారు చాలా చాలా హ్యాపీ అవుతారనమాట. ఓ ఎవరు పాడుతున్నారు ఇది, మళ్ళీ పాడండి మళ్ళీ పాడండి అని. సో గోపీ గీతం వినగానే మహాప్రభుల వారు తన్మయత్వంలో మునిగిపోయేవారు. మీరు కూడా వినండి గోపీ గీతం, మీరు కూడా తన్మయత్వంలో వెళ్ళిపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది. మైథిలి మాత యూ కెన్ షేర్ ద లింక్ ఇన్ ద గ్రూప్. ఓకే, శివరాం ప్రభు వాడినటువంటిది చాలా బాగుంటుంది, అది షేర్ చేయండి. సో అది మంచి డీప్ మీనింగ్ ఉంటుందన్నమాట. సో ఎనీవే, సో ఇలా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో అది సన్యాసిస్. యాజ్ అ గృహస్థ ఆల్సో వి షుడ్ సెట్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎస్ ఆర్ నో? మన డీలింగ్స్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, దాని ద్వారా డివోషనల్ ప్రిన్సిపల్స్ వ్యక్తం అవ్వాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ జ్ఞానయోగ వ్యవస్థితి అని చెప్పారు. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఏంటి? జ్ఞానముతో కూడి ఉండాలి. ఏం జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానము, దివ్య జ్ఞానం ప్రత్యేకంగా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడ కూడా మళ్ళీ సన్యాస ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాదుల వారు ఫ్రమ్ సన్యాస పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ సన్యాసి తనకు మంచి థరో నాలెడ్జ్ ఉండాలి శాస్త్రాలది. ఏదో 4 శ్లోకాలు చదివేసాం పర్వాలేదు, జ్ఞానం లేకపోయినా కానీ నో, ఇట్స్ నాట్ అలౌడ్. సన్యాసికి మంచి శాస్త్రాల మీద అవగాహన ఉండాలి. తను మంచి శాస్త్రాల యొక్క మర్మములను దేశ కాల పాత్రానుసారముగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏదో పిహెచ్డి చేసి సంస్కృతంలో స్కాలర్ అని కాదు, అది మనందరికి తెలుసు. కానీ శాస్త్రాల యొక్క మర్మముల అవగాహన ఉంది. ఇంకా ఆడియన్స్ని బట్టి, ప్లేస్ని బట్టి ప్రభుపాదుల వారు ఈ యొక్క తత్వాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా లేదా? చేయగలిగారు కాబట్టి సక్సెస్ అయింది, లేకపోతే ఎందుకు సక్సెస్ అవుతుంది చెప్పండి? ఆయన భాషలో ఆయన మాట్లాడి వెళ్ళిపోతే ఎవరు వింటారు? అది కూడా ఫారినర్స్. వాళ్ళకి మళ్ళీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కావాలి. వాళ్ళని బట్టి ప్రభుపాదుల వారు వాళ్ళ లెవెల్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు వారికి. సో అందుకనే ప్రభుపాద్స్ భగవద్గీత ఈజ్ వెరీ వెరీ సింపుల్ ఇన్ నేచర్. ఎందుకు? ఈ లోకంలో మ్యాక్సిమం మంది డీప్ ఫిలాసఫీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు, అందుకని సింప్లిఫై చేసి ఇచ్చారు. ఇప్పుడు మనందరికీ చాలా చాలా డీప్ విషయాలు ఉన్నాయనుకోండి, మ్యాక్సిమం మన అందరం కూడా దానికి కోపప్ చేయలేమన్నమాట, రైట్? సో అందుకనే జ్ఞానము పెంపొందించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఆప్షనల్గా తీసుకోకూడదు. ఇది మనకి ఎప్పుడో ఎలా వస్తుంది? ఎప్పుడైతే డీప్గా శాస్త్రాలు చదువుతామో అప్పుడు వస్తుంది. శాస్త్రాల యొక్క అధ్యయన ద్వారా జ్ఞానం పెంపొందించుకోవచ్చు. అది కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ అ స్పిరిచువల్ మాస్టర్. ఒక గురువు అండలో ఉండి శాస్త్ర అధ్యయనం చేయాలి, అప్పుడు మనకు అసలైన జ్ఞానము దక్కుతుంది. ఓకే, దాని తర్వాత 4వది చారిటీ, దానం. సో దానం గురించి భగవంతుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ప్రభుపాదుల వారు దాన్ని ప్రత్యేకంగా గృహస్థ కాంటెక్స్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. ఈ లోకంలో మనం ఏ కార్యం చేసినా కానీ అది గనక మనం విష్ణువుకు అర్పించకపోతే అది కర్మబంధన కలిగిస్తుంది అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు 3rd చాప్టర్లో. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో ప్రత్యేకంగా వాళ్ళు రెగ్యులర్గా భగవంతుడి సేవ కోసం డొనేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వారి బెనిఫిట్ కోసం. సంస్థ ఎలాగో నడుస్తుంది, మనం డొనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమంటారు? సంస్థ నడుస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ రన్ బై కృష్ణ. కృష్ణ అరేంజెస్ మనీ, ఇట్ విల్ రన్ ఎనీవే, ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఆర్ యూ డోంట్ గివ్, ఆర్ ఇఫ్ ఐ గివ్ ఆర్ డోంట్ గివ్, ఇట్ విల్ రన్. మన ఇస్తే బెనిఫిట్ ఎవరికి? మనకి. సో నాకు బెనిఫిట్ కావాలని నేను రెగ్యులర్గా ఇస్తా, ఆ విధంగా ఉండాలి మన భావం. ఎస్ ఆర్ నో? నాకు బెనిఫిట్ అంటే ఏంటంటే
నేను కృష్ణుడికి ఏదో అర్పించగలుగుతున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు రావాలి. ఎందుకంటే నాకు ఇంత ఇచ్చినప్పుడు దాంట్లో ఒక భాగం నేను ఇవ్వకపోతే ఆ, మరి నా ప్రేమ అసలైన ప్రేమ నకిలీ ప్రేమ అని ప్రశ్న వస్తుంది. రైట్. సో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని ప్రేమిస్తారు. సో వాళ్ళు మంచి మంచి ఫ్రూట్స్ అదన్నీ తీసుకొచ్చారు అనుకోని తినడానికి, ఫస్ట్ పిల్లలకి ఇస్తారు. యూ సీన్ దట్? వాళ్ళు లాస్ట్లో తింటారు, మిగిలితే తింటారు. అది ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి అలా. సో అదేవిధంగా మనకు నిజంగానే ఉంటే మన కృష్ణుడు ఏదైతే ఇచ్చారో దాంట్లో ఒక భాగం మనం రెగ్యులర్గా భగవంతుడికి ఇవ్వాలి. అండ్ ఐ నో మెనీ డివోటీస్ హియర్ హు గివ్ వెరీ వెరీ రెగ్యులర్లీ టు కృష్ణ, ఎస్పెషలీ మైథిలి మాతాజీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. అండ్ వి నో హర్ వెరీ వెల్ అండ్ మెనీ అదర్ డివోటీస్. సో రెగ్యులర్గా మంత్లీ బేసిస్ ఏ విధంగా మనకు శాలరీ కంపెనీ ఇస్తుందో ఆ విధంగా ఏదో ఒక అమౌంట్ యథాశక్తి. ఎస్ ఆర్ నో? ఇట్ కెన్ బి అదర్ డొనేషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మనీ, ఇట్ కెన్ బి అదర్ ఫార్మ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆల్సో. మీ సేవ రూపంలో కూడా ఉండొచ్చు. రైట్. మీ మనస్సుని మీ శరీరాన్ని కూడా మీరు భగవంతుడి సేవలో నియుక్తం చేయొచ్చు. ఇంకా దోస్ ఆర్ ఎర్నింగ్ మనీ అండ్ దే హ్యావ్ మనీ, దే షుడ్ డెఫినెట్లీ గివ్ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ భగవంతుడు అదే చెప్పారు. దానం అంటే ఏదో బయటకు వెళ్ళి పేదోళ్ళకి పంచడం కాదు. దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ద హైయెస్ట్ దానం. అది మంచిదే, దిస్ నో డౌట్, కానీ హైయెస్ట్ అని చెప్పరాదు. రైట్. ఎందుకంటే అది పుణ్యం అవుతుంది, అది భక్తి అవ్వదు. సో పుణ్యం చేస్తే పుణ్య ఫలితం మీకు దక్కుతుంది, కానీ భగవద్ధామము దక్కదు. రైట్. సో చారిటీ గురించి ప్రభుపాదుల వారు ఇందులో పరపట్లో 3 రకాల చారిటీస్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సత్వగుణంలో ఉండే చారిటీ, రజోగుణంలో, ఇంకా తమోగుణంలో ఉండే చారిటీ. లైక్ సత్వగుణంలో ఉండే చారిటీ అంటే ఏంటి? సరైన వ్యక్తికి సరైన సమయంలో ఇవ్వడం. రైట్. రజోగుణంలో ఉండే చారిటీ ఏంటి? ఆ చారిటీ ఇచ్చి దాని వెనకాల నుండి ఆశించడం అనమాట. నాకు పేరు ప్రతిష్ట వస్తుంది, నా పేరు అక్కడ రాయండి, డొనేటెడ్ బై శ్రీనివాస్ చెరుకు, దిస్ ల్యాండ్ ఈస్ డొనేటెడ్, దిస్ ఏసీ ఈస్ డొనేటెడ్, ఫ్యాన్ ఈస్ డొనేటెడ్, వాట్ ఎవర్ పీపుల్ వాంట్ దేర్ నేమ్స్ టు బి ప్రింటెడ్. అండ్ అది కూడా ఎప్పుడెప్పుడు అది ఉంటుంది కదా, అది రాయి మీద పర్మనెంట్గా రాస్తారు చూడండి, అలా రాస్తారు. అది ఎప్పుడు పోకూడదు, 50 ఏళ్ళ తర్వాత కూడా నా పేరు ఉండాలి. టు బీ హానెస్ట్, రియల్ అసలైన ప్రేమతో ఎవరైతే భగవంతుడికి డొనేట్ చేస్తారో అటువంటి వ్యక్తికి ఇదంతా అసలు అనవసరం యాక్చువల్గా. హీ డజంట్ వాంట్ హిస్ నేమ్ టు కమ్ ఎనీవేర్. రైట్. సో ఆ విధంగా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ భావం దాట్ నేను ఇచ్చేది కృష్ణుడి సంతృప్తి కోసం, కానీ అందరికీ తెలిసి నాకేదో నన్ను గొప్పవాళ్ళు అనుకుంటారు, నేను ఎంత పెద్ద డోనర్ని అని అనుకోవడం కోసము కాదనమాట. సో ఆ విధంగా మనం ఆ భావంతో డొనేట్ చేయాలి. ఇంకా తమో గుణంలో ఉండే దానం అంటే సరైన వ్యక్తికి ఇవ్వకుండా అతనికి లాభం కలగదు, మనకి లాభం కలగదు, ఎటువంటి జ్ఞానరహితమైనటువంటి డొనేషన్ అనమాట. అదేంటి బ్రో, అది అర్థం కాలేదు, ఎగ్జాంపుల్ ఇస్తారా? సో నా ఫ్రెండ్ కాల్ చేశాడు అనుకోండి, రే శ్రీనివాస్ నాకు చాలా డబ్బుల ప్రాబ్లం నడుస్తుంది, 2 నెలల నుంచి నేను ఒక్క బియర్ బాటిల్ కూడా తాగలేదురా, అంత ప్రాబ్లం నడుస్తుంది నాకు, సో దయచేసి ఒక 1000 రూపీస్ నాకు డొనేట్ చేస్తావా? అరే నా ఫ్రెండ్ పాపం అలా అడుగుతున్నాడు, ఇవ్వాలి. సో 1000 రూపాయలు డొనేట్ చేశాను అనుకోండి, దీన్ని తమో గుణంలో ఉండే డొనేషన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన వ్యక్తికి ఇవ్వట్లేదు. సరే ఇచ్చారా, లాభం కలుగుతుందా ఆయనకి? అలా కూడా కాదు. సరైన వ్యక్తికి ఇవ్వలేదు. సెకండ్, వాడికి ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ కలిగించే డొనేషన్ అనమాట ఇది. వాడు ఇంకా ప్రాబ్లమ్స్తో చిక్కిపోతాడు. మూడవది, అలాంటి అలవాటుని మీరు ఇచ్చి వాడికి పెంపొందిస్తున్నారు, అలవాటు పెంపొందించుకొని. రేపు నన్ను అడుగుతాడు, ఇంకా వేరే వాళ్ళని అడుగుతాడు, లాస్ట్కి అడిగి అడిగి ఇలా కూడా తయారైపోతారు కొంతమంది. అండ్ ఐ హ్యావ్ సీన్ సమ్ టైమ్స్ వెరీ అన్ఫార్చునేట్, వాళ్ళు కేవలం డబ్బులు అడుగుతుంటారు అందరినీ, ఇంకెప్పుడు తిరిగి ఇవ్వరు. కేవలం అడిగేటప్పుడు ప్రభుజీ విల్ గివ్ ఇట్ బ్యాక్ 2 వీక్స్లో ఇచ్చేస్తాను. 2 వీక్స్ తర్వాత వాడికి అనిపించడు, ఫోన్ కూడా ఎత్తాడు. దాని తర్వాత నేను వెంట పడతాను ఫోన్ చేస్తుంటే, అంటాడు ఏంటి అలా, నేను దొంగన తీసుకొని పారిపోతున్నా నీ డబ్బుల్ని అని అంటారు, రివర్స్ మాట్లాడతారు. సో మెనీ టైమ్స్ ఇట్ హెస్ హ్యాపెండ్. మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దోస్ హు డీల్ విత్ మనీ దే నో హౌ దిస్ హ్యాపెన్స్. అది ఎప్పుడప్పుడు మన రిలేటివే ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు, తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఇంకా మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా మారిపోతారు. సో అందుకనే చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి, ఎవరికి ఇస్తున్నారని ఆలోచించి ఇవ్వాలి. బెస్ట్ ఇస్ టు, ఇఫ్ యు ఆర్ డౌట్ఫుల్, బెటర్ డోంట్ గివ్ టు సచ్ పీపుల్. లేదంటే నా ప్రాబ్లంలో నేను ఉన్నాను, మీకు ఎక్కడి నుంచి ఇవ్వను అని చెప్పాలి, అంతే. నాకే 50,000 కావాలి, నీకైనా తెలుస్తే చెప్పు, అలా చెప్పాలి. వాడు మళ్ళీ మీ దగ్గర రాడు. సో ఆ విధంగా యూ షుడ్ నాట్ గివ్ టు రాంగ్ పర్సన్స్. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైనా ఫ్రెండు నమ్మకస్తుడు ఉన్నాడు, నిజమైన ప్రాబ్లంలో ఉన్నాడంటే ఇవ్వాలి, నో డౌట్, కరెక్ట్.
మనం ఇతరులకి హెల్ప్ చేయాలి ఏదో కొంత మన శక్తి ప్రకారం. వాడేదో నేను చచ్చిపోతున్నాను రా, నాకు నిజంగానే ఉంది మీకు తెలుసు జెన్యూన్ అని, అయినా కానీ నేను ఇవ్వకూడదని అలా చేయకండి. కఠిన హృదయం అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం పిచ్చివాళ్ళం అవ్వకూడదు. సో ఇది దానం అనమాట, ఇలా చేయాలి. బెస్ట్ దానం ఏంటి? కృష్ణుడికి ఇవ్వాలి, దాట్స్ ఇట్. దాని మీద అన్ని రుణాలు తీరిపోతాయి. సో ఋషి రుణము, గురువు రుణము, అన్ని రుణాలు ఒక దానంతో తీరిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇవాళ మనం 4 గుణాలు చర్చించాం, మిగతావి మనం రేపటి క్లాస్లో చూద్దాం. సో ఐ కెన్ టేక్ 1 క్వశ్చన్. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? ఓకే, సో దెన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టుడే. దెన్ రేపటి